నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది ఆల్రెడీ మనం చదివినాం కదా, ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల లాస్ అని మనం చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసినాం. ఇది మళ్ళీ ఇంకా మళ్ళీ చేయాల్సిన అక్కర్లేదని నాకు అనిపిస్తున్నది. ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్. యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కార్ కీలక నిర్ణయం. ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదే భర్తీ. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. యూపీఎస్సీ కేరళలో విధానం పైన ఇప్పటికే అధ్యయనం. 2 నెలల కిందే ప్రకటించాలి అనుకున్న ఎలక్షన్స్తో లేట్ అయిందట. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నది. సర్కార్ ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నెలల కిందే క్యాలెండర్ ప్రకటించాలి అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డదట. ఇప్పటికే రాష్ట్ర అధికారులు యూపీఎస్సీ, ఎస్ఎస్సి, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ విధానాలని అధ్యయనం చేసి వచ్చారట. పక్కాగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటుగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్స్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్ర స్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారట. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించబోతున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 3 ఏళ్లు పెంచడంతో గత 3 ఏళ్లుగా రిటైర్మెంట్స్ జరగలే. ఈ ఏడాది నుంచి ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఇందులో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఖాళీల లెక్కలు తీస్తున్నారట. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రూప్ 1లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. ఇప్పుడు పోలీస్, టీచర్, గురుకుల వివిధ పోస్టుల భర్తీతో పాటుగా ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేస్తున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ, వీఆర్వై పోస్టులు తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలనుకుంటున్నది. ఏటేటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ఇదిగా, అంత దూకుడుగా ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉందా ఏమో చూడాలి మరిగా. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 30,000కు పైగా మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్ నర్సులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7,800 మంది టీచర్లు, లెక్చరర్లకు నియామక పత్రాలు అందించింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్మెంట్ ద్వారా 87 పోస్టులను భర్తీ చేసింది. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎప్పుడు ఇవన్నీ అయ్యేది? ఇప్పుడు మీకు సంబంధించిన మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. సో ఈ సంవత్సరం కొంత డిలే అయింది, ఎలక్షన్స్ కథ ఈ వ్యవహారం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జాబ్ క్యాలెండర్ వస్తుందని. మీరేమో 2024లోనే వస్తుందని రాసిరు. మీరు ఆల్రెడీ మీ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు చాలా డీటెయిల్డ్గా ఏ రోజు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఆ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని తెలుసు. దాన్ని బేస్ చేసుకుని మీరు తయారు చేశారు కదా మేనిఫెస్టో. మరి అనుకున్నంత స్థాయిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతలేదు కదా. ఇప్పుడు మీరు జీవో 46 ఏం తేల్చినారు? కమిటీ చేసారు. ఆడనేమో కోర్టులో కేసు ఉంటుంది, కోర్టు ఎట్లా చెప్తే అట్లింటామని సీఎం అంటాడు, కోర్టుకు అడ్వకేట్ జనరల్ అటెండ్ కాడు, అయిపోయాయి. ఏడుంది చిత్తశుద్ధి? ఏదో ఒకటి చెప్పాలి కదా, అవుతుందా కాదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ జీవోని చెప్పాలా. దానివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారన్నది వాస్తవం కదా. మరి ఎట్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతే ఎట్లా అవుతుంది? వాళ్ళకే ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలా. సో ఏమో క్యాలెండర్ ఇస్తామని వెలుగులో ఈ వార్త కనిపిస్తూ ఉన్నది.